జాతీయ రహదారి NH 565 విస్తరణ పనుల సాకుతో బుద్ధ గార్డెన్ బైపాస్ జంక్షన్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల పరిసరాలను దొంగచాటుగా ధ్వంసం చేయడంపై స్థానిక దళిత బహుజన ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అధికారులకు బుద్ధ గార్డెన్ పరిరక్షణ కమిటీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కొందరు స్థానిక అగ్రకుల రాజకీయ నాయకుల ప్రోద్బలంతో కాంట్రాక్టర్ ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపిస్తూ మంగళవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. గత 30 సంవత్సరాలుగా దళిత బహుజనులు కలిసి ఈ బుద్ధ గార్డెన్లో విగ్రహాలను ఏర్పాటు చేసుకుని నిరంతరం అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే స్థానిక అగ్రకుల నాయకుల ఒత్తిడితో మహానుభావుల విగ్రహాల పట్ల చులకన భావంతో కాంట్రాక్టర్ ప్రభుత్వ అధికారులకు సైతం తెలియకుండా బుద్ధ గార్డెన్ను ధ్వంసం చేశాడని కమిటీ నాయకులు మండిపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న బుద్ధ గార్డెన్ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు కత్తుల సహదేవ్ తక్షణమే స్పందించి వివిధ ప్రజా సంఘాలను సమీకరించి ఘటనా స్థలంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ దేశానికి దిశానిర్దేశం చేసిన మేధావుల విగ్రహాల పరిసరాలను కూల్చడం అంటే దళిత వర్గాల మీద దాడి చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి అహంకారపూరిత చర్యలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలంటే వెంటనే అక్కడ అభివృద్ధి పనులను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. దళితులను చులకనగా చూస్తూ ఈ ధ్వంసానికి పాల్పడిన కాంట్రాక్టర్పై వెంటనే SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, అతనికి సహకరించిన అధికారపక్ష అగ్రకుల నాయకులను కఠినంగా శిక్షించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసన ధర్నాలో MRPS నాయకులు బకరం శ్రీనివాస్ మాదిగ, KVPS రాష్ట్ర నాయకులు పాలడుగు నాగార్జున, మాజీ ఎంపీపీ బొజ్జ వెంకన్న, TRS నాయకులు పెరిక కరణ్ జయరాజ్, MRPS జిల్లా నాయకులు బొజ్జ దేవయ్య, భీపంగి యాదయ్య, అలాగే 15వ డివిజన్ కార్పొరేటర్ దొడ్డి రమేష్, మాజీ ఎంపీటీసీ కడారి యాదయ్య, 15వ వార్డు మాజీ కౌన్సిలర్ ఏర్పుల రవి, బొజ్జ నాగయ్య, కృష్ణయ్య, చంటి, బొజ్జ ఖతర్నాగ్, బొజ్జ లింగస్వామి, దొండ ముత్తేష్, మాజీ కౌన్సిలర్ గుండ్రెడ్డి యుగేందర్ రెడ్డి, ఏర్పుల శ్రవణ్, బీసీ సంఘం నాయకులు ఐతవోని జానీ, కురంపల్లి లింగయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బైపాస్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల వద్ద ఎవరికి మా కమిటీ మరిగూడెం నుంచి ఇక్కడ బాబు జగ్జీవన్ రామ్ అంబేద్కర్ విగ్రహాలని గత 20-30 సంవత్సరాల క్రితం మీనా కుమార్ చేతుల మీద ఘనంగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి మన నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి జనాలు ఆయనను దేవుని లెక్క కొలుచుకుంటూ మా జాతి కానీ అందరూ SC, STలు ఇక్కడికి వచ్చి వర్ధంతులు జయంతులు చేసుకోవడం జరుగుతుంది. అది మాకు గుడితో సమానం. అదేవిధంగా ఊరికి తెలవకుండా వారు ఏదో ప్రభావాలు పెట్టి మొన్న జరిగిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో కూడా చెప్పాడు మినిస్టర్ గారు, మీ ఇక్కడికి వచ్చినా ఎవ్వరు కూడా దాని జోలికి రారు, కూలగొట్టరని చెప్పారు. మనసులో ఒకటి చెప్తున్నారు, వెనకంగా ఇంకో అధికారులను తోలి కూలగొట్టిస్తున్నారు. దయచేసి అయ్యా కలెక్టర్ గారు, మీకు ఇంతకుముందు కూడా మీకు విన్నపం చేశాము, లెటర్ పూర్వకంగా కూడా ఇచ్చాము. మీరు కూడా మాకు ఒక మాట ఇచ్చారు, ఇక్కడికి ఎవరు రారు, ఎవరు కూలగొట్టరని చెప్పారు. ఒకవేళ మీరు కాక తప్పించుకుంటే ఇక్కడ పెద్ద ధర్నాలు కానీ ఇక్కడ పెద్ద బందోబస్తు కూడా పనికిరాదండి. మేము ఆత్మహత్య చేసుకోవడానికి, హత్య చేసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని మేము మనవి చేస్తున్నాం. దయచేసి వెంటనే ఇక్కడ కూలగొట్టిన దాన్ని ఎమ్మటే పునరుద్ధరించాలని కోరుతున్నాం. ఈ నల్గొండ ఎంట్రన్స్లో అంబేద్కర్, జగ్జీవన్ రామ్, బుద్ధుని ఫోటోలు ఉండటం అధికార పార్టీకి సంబంధించిన కొంతమందికి, ఒక వర్గానికి చెందిన 2-3 ఇష్టం లేదు. కాంట్రాక్టర్ని పంపించి ఇక్కడ కూలగొట్టించే ప్రయత్నం చేసిండు. కాంట్రాక్టర్ మీద అట్రాసిటీ కేసు కావాలి, దీన్ని ప్రోత్సహించిన మీద కూడా అట్రాసిటీ కేసు కావాలి, లేకుంటే పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇది ఇమీడియట్గా ఎట్లా ఉందో అట్లా చేయాలి. కాంగ్రెస్ పార్టీ చాలా మైనస్ అయిపోయింది. బీసీల జిల్లా అధ్యక్షుడు ఊరలేకపోయారు, సామేలు ఎమ్మెల్యేని ఊరలేకపోయారు. ఇక్కడ ఇప్పుడు అంబేద్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాలను కూడా ఊరలేకుండా చేస్తారు. దీని గురించి పెద్ద ఎత్తున జరుగుతుంది. వీళ్ళ మీద అట్రాసిటీ కేసులు కావాలి, ఎట్లా ఉన్నాయో అట్లనే చేయాలి. శిలాఫలకం కూడా పునరుద్ధరించాలి మా డిమాండ్. జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం కానీ, ఇక్కడ ఉన్నటువంటి బుద్ధవనంలో జగ్జీవన్ రావు కానీ విగ్రహం కానీ, అదేవిధంగా బుద్ధుడి విగ్రహం కానీ ఇక్కడ చాలా ఘనంగా 30 సంవత్సరాల క్రితం మీరా కుమార్ చేతుల మీదుగా మనం స్థాపించుకోవడం జరిగింది. అలాంటి విగ్రహాలను ఈరోజు ప్రభుత్వాలు మహనీయుల ఆశయాలను దృష్టిలో ఉంచుకొని, ఆశయాలను తుంగలో తొక్కి ప్రభుత్వాలు ఏర్పడ్డ తర్వాత ఈడ మహనీయుల విగ్రహాల జోరికి రావడం అనేది చాలా సిగ్గుసేటు. MRPS తరఫున నేను ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి మహనీయుల జోలికి వస్తే ఊరుకునేది లేదు. మంత్రి గారు ఈ విగ్రహాలను మేము ఏమాత్రం కూడా టచ్ చేయకుండానే ఇక్కడ రోడ్డు పోతుంది, నిర్మాణం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. మంత్రి గారిని మేము ఒకటే అడుగుతూ ఉన్నాం,
ఈరోజు ఇవాళ ఎవరికి చెప్పకుండా కమిటీ ఒకటి ఉంది, ఇక్కడ కమిటీ ఒకటి ఫామ్ చేసుకోవడం జరిగింది, పెద్ద కమిటీకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి కదా. కమిటీకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వచ్చి కాంట్రాక్టర్ దీన్ని వచ్చి ఏ ప్లానింగ్ ఉందో ఏం ప్లాన్ ఉందో ప్లాన్ కూడా మాకు చెప్పకుండా వచ్చి కూలగొట్టడం జరిగింది. తక్షణమే దీన్ని పునర్నిర్మాణం జరగాలి, లేకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా అల్లర్లు జరుగుతాయి. ఖచ్చితంగా గౌరవనీయులు పద్మశ్రీ మందకృష్ణ మాది గారు కూడా ఇక్కడ వస్తుంది. ఇంకా మంత్రి గారు ఉంటారా, కలెక్టర్ ఉంటారా, ఇంకోళ్ళు ఉంటారా, ఏం చేస్తారో దాన్ని మాత్రం ఆపేదైతే ఎవరి వల్ల కాదు. దళితులు తలుచుకుంటే ఎదురుగా ఎవరు రాలేకపోతారు. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అయితే దీని విషయాన్ని మేము సీరియస్గానే తీసుకుంటాం. ఉద్యమాలు ధర్నాలు మాత్రం చేపట్టడం జరుగుతుంది. దీన్ని యథావిధిగా పునర్నిర్మాణం జరగాలని నేను ఎంఆర్పీఎస్ తరఫున డిమాండ్ చేస్తాను. కేంద్రంలో అంబేద్కర్, జగజీవన్ రామ్ బుద్ధుడికి సంబంధించినటువంటి విగ్రహాల వద్ద మరి కాంట్రాక్టర్లు చాలా అక్రమంగా మొత్తం కూడా తొలగించడం అనేది చాలా అన్యాయం. ఇది దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినటువంటి చర్య. ఈరోజు అధికారులతో మాట్లాడితే వాళ్ళు చెప్తున్నది ఏమిటంటే మాకేమి తెలియదని. ఏమి తెలియనప్పుడు కూల్చిన వాళ్ళపైన మీరు చర్య తీసుకుంటారా లేరా అని మేము అడుగుతున్నాం. ఈ జిల్లా కలెక్టర్ గారు ఎంతో గౌరవంగా ఈ విగ్రహాల వద్దకు వచ్చి జయంతి వర్ధంతి జరిపేటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కమిటీకి చెప్పరు, కనీసం ఏం జరుగుతుందో చెప్పరు. ఇది మొత్తం అనేక మంది కష్టపడి పెట్టినటువంటి విగ్రహాలను అక్రమంగా మీరు తొలగించి ఆ పెట్టినటువంటి బండను కూడా కూల్చేసి ఈ రోడ్డు వెడల్పులో భాగంగా దీన్ని మొత్తం కూల్చాలనేటువంటి కుట్ర జరుగుతున్నది. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. యథావిధిగా దీన్ని ఎట్లయితే కూల్చారో దాన్ని యథావిధిగా కొనసాగించాలని చెప్తున్నాం. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు ఇక్కడికి వచ్చి దానిపైన ఎవరైతే కాంట్రాక్టర్ పైన ఉన్నాడో ఆ కాంట్రాక్టర్ పైన SC ST అట్రాసిటీ కేసులు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొన్ని సంవత్సరాల క్రితం దళితుల ఆరాధ్య దేవాలైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జగజీవన్ రావు గారి విగ్రహాలను ఎంతోమంది మా దళిత నాయకులు ఎంతో కష్టపడి వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ ఏర్పాటు చేసుకున్న దానిలో భాగంగా గత ప్రభుత్వంలో పట్టణ సుందరీకరణలో భాగంగా ఈ బుద్ధవనాన్ని మాజీ శాసనసభ్యులు కంచర్ భూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంతో సుందరీకరణ చేసుకోవడం జరిగింది. ఈ సుందరీకరణ చేసుకున్నటువంటి అంశాన్ని ఈరోజు అవసరం లేకున్నా అనవసరంగా రోడ్డు వెడల్పులో భాగం అని చెప్పేసి ఒక కుట్ర సాగుతోని ఇంతకుముందుకు గతంలో మంత్రి గారు ఈ బుద్ధవనాన్ని కానీ ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలను, జగజీవన్ రావు విగ్రహాలను మేము ముట్టుకోమని చెప్పేసి అందరికీ దళిత సంఘాలకు మాట ఇచ్చి ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్న పలంగా ఈరోజు ఇటాచీలను తీసుకొచ్చి పెద్ద పెద్ద బండ్లను తీసుకొచ్చి కూలగొట్టే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఈ చర్యలను మీరు వెనక తీసుకోకుంటే మంత్రి గారికి, కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా చెప్తున్నాం. ఈ నాయకులు దీని వెనక ఎవరున్నారో వాళ్ళకి తగిన గుణపాఠం చెప్తామని తెలియజేసుకుంటూ ఇట్లాంటి చర్యను ఆపాలని, కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని మేము తెలియజేస్తున్నాం. అలాగే నల్గొండ అంబేద్కర్ భవనంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. NH 565 హైవే విస్తరణ పేరుతో బైపాస్ జంక్షన్లోని బుద్ధా గార్డెన్లో గత 30 సంవత్సరాలుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజీవన్ రామ్ విగ్రహాలను కమిటీకి, అధికారులకు సమాచారం ఇవ్వకుండా ధ్వంసం చేశారని నాయకులు ఆరోపించారు. స్థానిక అగ్రకుల రాజకీయ నాయకుల ప్రేరేపణతో కాంట్రాక్టర్ ఈ చర్యలకు పాల్పడ్డాడని, ఇది దళిత వర్గాలపై దాడిగా భావిస్తున్నామని తెలిపారు. కాంట్రాక్టర్పై SC ST అట్రాసిటీ కేసు నమోదు చేసి సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి పనులను వెంటనే పునః ప్రారంభించి భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. డిమాండ్లు నెరవేరకపోతే జిల్లా వ్యాప్తంగా దళిత బహుజన ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశానికి కత్తుల జగన్ అధ్యక్షత వహించగా కత్తుల తులసీదాస్ మాదిగ, భాషపాక హరికృష్ణ, చింత శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్లగొండ పట్టణంలోని మర్రిగూడ బైపాస్లో దళిత సంఘాల ద్వారా నిర్మించబడినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం మరియు బాబు జగజీవన్ రామ్ గారి యొక్క విగ్రహాలను సుందరీకరణ అనే పేరుతోటి అనే ముసుగులో వారి యొక్క మా మహానుభావులకు కేటాయించినటువంటి ఆ స్థలాన్ని రోడ్డు మార్గంగా ఉపయోగించుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగా ఈరోజు సదర్ కాంట్రాక్టర్ గారు పనిచేసే వాహనాలతో వచ్చి అక్కడ ఉన్నటువంటి అంతకుముందు టైల్స్తో ఉన్నటువంటి ఆ నిర్మాణాన్ని తొలగించి పనులను చేపట్టడం జరుగుతుందనే విషయాన్ని అధికారులు కానీ మరియు వారికి సంబంధించినటువంటి కార్యాలయానికి కానీ ఈ విషయము తెలియదనే విషయాన్ని మేము మా దళిత సంఘాల పక్షాన వారిని ప్రశ్నిస్తున్నాము. ఒక రహదారి అలైన్మెంట్ జరుగుతున్నప్పుడు ఆ అలైన్మెంట్లో ఆ దారిలో ఏమేమి ఉన్నాయనేది క్షుణ్ణంగా పరిశీలన చేసిన పిదపనే ఆ యొక్క రహదారి నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉన్నది. అని ఈరోజు జరుగుతున్నటువంటి ఈ విషయంలో అంత పెద్ద మహనీయుల విగ్రహాలు ఉన్నాయని కూడా వారికి ఎలాంటి సూచనలు ఇవ్వకుండా మరి కేవలము
వారికి సంబంధించిన ఆ యొక్క ప్రాంగణానికి ఆ యొక్క విగ్రహాలకు సంబంధించి కేటాయించినటువంటి భూమిలో నుంచి మాత్రమే ఆ రహదారిని నిర్మించడం అనేది దళితుల మనోభావాలకు దెబ్బకొట్టే విధంగా మరి మా మహనీయులను కించపరిచే విధంగా కుట్ర జరుగుతున్న విషయాన్ని నేను ఈ విషయంగా మనవి చేసుకుంటున్నాను. దయచేసి ఇప్పుడు జరుగుతున్న రహదారి అలైన్మెంట్ని మార్చుకోండి. ఆ యొక్క మహనీయుల ప్రాంగణంలో నుంచి ఎలాంటి దారిపోయినా కూడా ఈ దళితుల నుంచి నిరసనలు మీరు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుందనే విషయాన్ని మీకు క్షుణ్ణంగా ఈనాడు మీకు మా సంఘాల ద్వారా, మా దళిత సంఘాల ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు మరి నల్లగొండ జిల్లా కేంద్రంలోని మరిగూడ బైపాస్ వద్ద మరి అంబేద్కర్ జగ్జీవన్ రామ్ విగ్రహాలకు ఆటంకం కలిగించే విధంగా మరి అక్కడ కాంట్రాక్ట్ పనులు చేపడుతూ మరి మేము జయంతులకు వర్ధంతులకు మరి వీలుగా లేకుండా చేయడానికి ఇదొక కుట్రలో భాగమని మేము భావిస్తూ ఉన్నాం. మరి అంబేద్కర్ సంఘాలకు జగ్జీవన్ సంఘాలకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మరి పనులు చేపట్టడం అనేది ఇది దొంగచాటు పనులుగా మేము చెప్తా ఉన్నాం. మా అంబేద్కర్ జగ్జీవన్కి ఇచ్చిన ఆ భూములనే మరి మీకు కన్నుపడ్డదంటే మీకు 100 ఎకరాలు ఉన్నాయి, అవి వదిలిపెట్టి మా విగ్రహాలని ఇబ్బంది చేసే విధంగా చేస్తే మాత్రము జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ప్రోగ్రాం తీసుకొని తగిన బుద్ధి చెప్తామని తెలియజేస్తాం. ఈరోజు నల్లగొండ మరిగూడ బైపాస్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు జగ్జీవన్రావు గారి విగ్రహాల ప్రాంగణాన్ని కూల్చివేతకు కుట్ర చేసిన కాంట్రాక్టుల మీద తగిన చర్య తీసుకోవాలని దళిత సంఘాలందరం కూడా పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. మా జాతీయ నాయకులైన మా ఆరాధ్య దైవమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జగ్జీవన్రావు గారి మీద మీకున్న ప్రేమ ఏందో కూడా కనబడుతున్నది. వాళ్ళని ఎంత కించపరిచే విధంగా మీరు చూస్తున్నారో దళిత వర్గాలు మాత్రం పూర్తిగా ఖండిస్తున్నారు. గూడెం బైపాస్ కాడ ఉన్నటువంటి అంబేద్కర్ జగ్జీవన్రావు గారి యొక్క మహనీయుల విగ్రహాలని తొలగించే ప్రయత్నంలో ఏ ఒక్కరికి కూడా దళిత సంఘాలకు తెలియకుండా దానికి ఏదో ఒక ఎవరు లేని టైంలో దాన్ని కూలగొట్టాలనే ఉద్దేశంతో అక్కడ వచ్చి జేసీబీ తీసుకొచ్చి దాన్ని తోవడం జరుగుతుంది. ఇది ఎవరైతే దాన్ని అయితే ముట్టుకొని ఇప్పటివరకు అయితే దాన్ని కదిలిచ్చారో అది అక్కడ కదిలిచ్చింది వాళ్ళ మీద ఎస్సీ అట్రాసిటీ కేసు ఇమ్మీడియట్గా పెట్టాలి. డిఎస్పీ గారికి ఏమైనా వాళ్ళ మీద ఉంటే ఈ దళిత సంఘాల ఆత్మగౌరవాన్ని మనం కించపరిచి మా మహనీయులని అవమానపరిచిన వాళ్ళ మీద ఎస్సీ అట్రాసిటీ కేసు ఇమ్మీడియట్గా పెట్టాలి. ఇమ్మీడియట్గా దాన్ని కానీ ఆ మహనీయుల విగ్రహాల జోలి కానీ ఎక్కడ కూడా ఎవరెవరు పోయినట్లయితే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి ఈ మీడియా ముఖాన్ని మేము తెలియజేస్తాం. అంబేద్కర్ గారు బాబు జగ్జీవన్ రావు గారి మహనీయుల విగ్రహాలని తీసే క్రమంలో వాళ్ళు ఎంతటి వారైనా కూడా అది ముట్టుకుంటే దళిత సంఘాలు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా బగ్గుమంటాయని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము.